ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అలవాట్లో పొరపాటు పడ్డట్టున్నాడు సీను బావ. వెళ్తున్నా అత్తయ్య. వెళ్ళొస్తాను అని అనాలి సీను. వెళ్ళొస్తాను అత్తయ్య. హ్యాపీ జర్నీ. అంతేరా, ఇంకేమనదు. నువ్వు పద పద, టైం అవుతుంది. నడు. బావా, ఎన్నిసార్లు మొక్కుతావు? వాడికి వెళ్ళబుద్ధి ఎట్లేదమ్మా. ఎరా సీను, బంగారం బిస్కెట్లు వద్దా? ఎందుకొద్దు? వాటిని కరిగించి 7 వారాల నగలు చేయించుకోవద్దు. వచ్చే వారమే చేయించుకుంది కానీ. పదరా, టైం అవుతుంది. పద రా అన్నయ్య. ఏమండి, తీసుకోండి. ఆద్య రా. ఆద్య, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు ఒక్క మాట చెప్పు, బావ ఆగిపోతాడు. చెప్పాను కదా హ్యాపీ జర్నీ అని. వాడితో తోడుగా వెళ్లాల్సింది. వాడికి బాయ్ చెప్పి ఒక్కనే పంపిస్తుంది. ఇక బాధపడి లాభం లేదు మావయ్య. బావ కారెక్కేస్తాడేమో. వాడు విమానం నేను చూడలేనమ్మా. అసలు ఎక్కితేగా. అదేంటమ్మా? ఏం జరుగుతుందో కొంచెం చూడు. నువ్వు చూడాల్సింది వీలని కాదు సీను, బంగారాన్ని. కారెక్కు. సీను, నేనెదుర్రానా? ఏమే, మొన్న ఎదురొచ్చినప్పుడు ఏమైందో చూసావు కదా. ఇప్పుడు వద్దులే, ఆగు. అత్తయ్య, నువ్వేం ఎదురు రావాల్సిన అవసరం లేదు. శుభసూచకంగా పోలీసులే వస్తున్నారు. రామలక్ష్మి అత్తారింటి నుంచి రావడం వల్లే ఆ కోతి కుమార్ గారు పుట్టింటికి వెళ్ళాడు. పోలీస్ స్టేషన్ ని పుట్టిల్లంటారా? అంతే కదమ్మా. వాడికి మందిని ముంచాలన్న బుద్ధి పుట్టడం, పోలీసులు తీసుకెళ్లి జైల్లో పెట్టడం, ఇదే తంతు. ఇప్పుడు వాడిని బాగా తంతు ఉంటారు. నువ్వేంటే తంతుకు రాని మన వితంతులాగా అలా ఆలోచిస్తున్నావు? బావగారు, సారీ బావగారు, ఫ్లోలో నూరు జారాను. నేను నిండు 100 బతికి మీ చెల్లెల్ని సుమంగళిగానే ఉంచుతాను. ముందు మీరు నన్ను బతకనిస్తే. రామా, నువ్వొక దోపిడీదారుణ్ణి పట్టించడమే కాదు, చిన్నప్పటి నుంచి మా కళ్ల ముందు పెరిగి పెద్దయిన సీనుని
దూరం వెళ్లకుండా చేసావు. ఘనకార్యం చేసిందని నువ్వనుకోవచ్చు అన్నయ్య, కానీ నాకెంత లాస్ అనుకున్నారు. నీకంత నష్టమే వచ్చింది పద్మా. నా కొడుకు దుబాయ్కి వెళ్తే డబ్బులు నగలు వెనకేసుకునేవాళ్ళం కదొదినా. ఆ కుమార్ని గుడ్డిగా నమ్మి సీను గనక పొలిమేర దాటుంటే డబ్బులు సంపాదించటం కాదు, తను దీనస్థితిలో ఉండేవాడు. ఎందుకు? అందర్నీ నమ్మే మంచి మనసు గలవాడు సీను. మోసపోయినవాడు మోసం చేసేవాడి పక్కనున్నా ఊచలు లెక్కిస్తారు. ఏమే ఊసలంటే పైసలు అనుకునేవు కాదు కాదు. నాకు తెలుసు. ఆహా, నిజంగా నీ కొడుకు వాడితో వెళ్ళుంటే బంగారం పోగేయడం ఏమో గాని నువ్వు కొప్పేసి కుమార్ గారి చేతిలో పెట్టిన బంగారం అయితే తిరిగి నీకు దక్కేదే కాదు. దానికి సంతోషించు. అదృష్టమని మీరు, దురదృష్టమని నేను. ఏమోలే, దేనికైనా రాసి పెట్టి ఉండాలి. పద్మ, కంటికి కనిపించని విడదీయరాని బంధాలు కొన్ని పెనవేసుకుని ఉంటాయి. కళ్ళు మూసుకున్నంత మాత్రాన కనుమరుగైపోతాయనుకోవడం మాత్రం అమాయకత్వం. నిజమే అన్నయ్య, బలంగా ఎవరో కోరుకున్నట్టున్నారు. ఇక్కడ 2 వర్గాలు ఉన్నాయిలేండి. పార్టీలు ఎన్నైనా ఉన్నాయి. నా కొడుకుని వెళ్ళనివ్వకుండా సేవ్ చేసినందుకు రామలక్ష్మికి మనందరం కలిసి పార్టీ ఇవ్వాలి. నాకొకటి అర్థం కావట్లేదు. ఆ కోతి కుమార్ మోసగాడని రామలక్ష్మికి ఎలా తెలిసింది? చెప్తాను పిన్ని. బావకి వీడుకోలు చెప్పడానికి నేను మీ ఇంటికి వచ్చినప్పుడు వెంకట్రావు మావయ్య ఆ కుమార్కి ఫోన్ చేయడం, అతను కూడా దుబాయ్లో ఉండొచ్చినట్టు ఎక్స్ట్రాలు మాట్లాడడం, అప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఎందుకైనా మంచిదని ఫోటో తీసి ఎస్ఐ గారికి పంపించాను. ఆగండి ఆగండి, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎక్కడైనా చూసారా? లేదండి. సరే వెళ్ళండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.